హలో మై సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అనుతో నాని. ఇవాళ ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? వీటిని 4 భాగాలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో ఒక అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ కొంచెం ఎండు కొబ్బరి, 4 ఎండుమిర్చి అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్నాక దీన్ని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి కొంచెంగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇందులోకి కొత్తిమీర కాడలు, కొంచెంగా కారం అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి అండ్ చివరగా కొంచెం గరం మసాలా వేసుకొని దీన్ని ఫైన్గా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న వంకాయలు తీసుకొని కొంచెం దీంట్లో వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఫైన్గా పొడి చేసుకున్న పొడిని స్టఫింగ్ కోసమని ఇందులోకి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న దానిని వంకాయలోకి ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఒక కడాయిలోకి కొంచెంగా ఆయిల్ తీసుకొని మనం స్టఫింగ్ పెట్టిన వంకాయని ఇందులోకి ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 వేశాక ఇలా మూత పెట్టుకొని దాన్ని ఆవిరి మీద ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. తరువాత చిన్న చిన్నగా గరిటెతో కదుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది చెదరకూడదు, దానిలో స్టఫింగ్ అనేది పోకూడదు. ఇలా మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఫ్రై అనేది ఇలా మెత్తగా అవుతుంది. ఇలా అయిన దాంట్లోకి మనం మిగిలి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొంచెంగా టర్న్ చేసుకోవాలి. గుత్తి వంకాయ అనేది చెదరకూడదు. అంతే, ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని దించేసుకుంటే మన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.